కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టారు. అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి కౌన్సిల్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డు, సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. త్వరలో మహిళలకు 2500 స్కీమ్ కూడా ప్రారంభం కానుందన్నారు. వార్డులో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిని గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. గడప గడపకి ప్రచారం చేయడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే 1100 రూపాయలటువంటి సిలిండర్ ని 500 రూపాయలకి ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. వాడలో ఉన్న వాళ్ళందరికీ కూడా 10 ఏళ్లలో ఎవ్వరికి రేషన్ కార్డు లేకపోతే అందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సన్న బియ్యాన్ని గరీబోళ్ళు కూడా సన్న బియ్యం తినాలా, గరీబోళ్ళ పాలిట ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కృషి చేస్తా ఉన్నది. మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు అందరికీ కూడా. ఇవన్నీ ఇందిరమ్మ ఇండ్లు, అనేక గరీబోళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు. ఆ రోజు చనిపోయి స్వర్గాన ఉన్నటువంటి స్వర్గీయ చిలుకూరి రామచంద్రారెడ్డి గారు 2004 నుంచి 2014 వరకు ఈ కాలనీలో అనేక ఇందిరమ్మ ఇండ్లు కట్టించారు. ఈ రోజు మళ్ళా 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ ఇండ్లు అన్ని కూడా ఆగిపోయినాయి. ఒక్కళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు అనేక, ఇగో ఇది మా ఇల్లు, ఇది మా ఇల్లు, ఇగో ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఇల్లు ఇప్పుడు మేము కట్టుకుంటున్నాం, 5 లక్షల ఇల్లు మాకు బిల్లులు పడ్డాయి, మాకు బ్రహ్మాండంగా ఉన్నదంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మరి బంగారు పరిపాలన మరి ఎవరు దోచుకున్నారు? కేసీఆర్ కుటుంబానికే బంగారు ప్రభుత్వం అనొచ్చి బంగారం అనొచ్చి వారు దోచుకున్నారు. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలేసి ఏనాడు కూడా ఒక ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, ఒక ఇంటికి కూడా ఉద్యోగం కల్పించిందా అనేసి ఒకసారి ఆలోచించాలని మనం చేస్తా ఉన్నాం. మరి యావత్ ఉద్యోగ